హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సహాయం చేశారు కదా, ఈ ఒక్క సహాయం కూడా చేయండి గుప్తా గారు. మా నాన్నతో మా చెల్లితో కొద్ది రోజు గడపాలని ఉంది. మీ మౌనం నాకు అర్థమవుతుంది గుప్తా గారు. నాకు స్పర్శ శక్తే లేదు. నా ఉనికి మా నాన్నకి తెలియదని తెలుసు, కానీ నా మనసు ఒప్పుకోవటం లేదు. నాకు కొన్ని రోజులు ఉండాలని ఉంది గుప్తా గారు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యరా? పోనీ అస్థికలు కలపకుండా నేనే ఏదో ఒకటి చెయ్యనా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో చాలా షాకింగ్. ఏం మాట్లాడుతున్నావు బాలిక అని గుప్తా గారు అంటే, ఈ ఒక్క సహాయం చేయండి గుప్తా గారు అని ఆరు అంటుంది. ఏదో ఒకటి చేస్తారా లేదా చెప్పండి అని గుప్తా గారు అనడం, ఇది అసంభవం బాలిక అని గుప్తా గారు అంటారు. అయితే సరే గుప్తా గారు, తప్పని తెలిసినా తప్పని చేయకూడదని తెలిసినా నేను చేస్తాను అని ఆరు అంటే, ఏం చేయదలుస్తున్నావు అని ఆరు అంటారు. అస్థికలు కలపకుండా ఏం చేయాలో నేను అదే చేస్తాను అని చెప్తాను. ఇది ప్రకృతిది అమ్మ అని గుప్తా గారు అంటారు. ప్రకృతి విరుద్ధం అని తెలిసినా తప్పటం లేదా గుప్తా గారు, నేను చేసే తీరుతాను అని ఆరు వెళ్తూ ఉంటే, ఆకు బాలిక అని గుప్తా గారు ఎంత పిలుస్తున్నా కూడా ఆరు అస్సలు వినిపించుకోదు. ప్రభు, ఈ బాలిక ఎంత చెప్పినా నేను వినకుండా ప్రకృతి విరుద్ధంగా ఏదో చేస్తుంది. ఇప్పుడు అలా చేసినచో ఆ కుటుంబానికి ఎటువంటి ఆపద వస్తుందో మీకు కూడా విచితమే కదా. నా మాటను ఆలగింపుము ప్రభు అని గుప్తా గారు చెబుతూ ఉన్నా కూడా యమధర్మరాజు అసప్రత్యక్షం అవ్వడం. తర్వాత భాగి కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నిర్మలమ్మ అక్కడికి వచ్చి, మిస్సమ్మ మిస్సమ్మ అని 3 సార్లు పిలిచినా పలకడకపోవడంతో, మిస్సమ్మ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా భాగి ఈ లోకంలోకి వచ్చి, ఏంటత్త ఇంతలా నన్ను పిలిచి భయపెట్టకపోతే మెల్లగా మాట్లాడొచ్చు కదా అని భాగి అంటుంది. నా పిలుపు వినిపిస్తాను ఇలా ఎందుకు అరుస్తానో చెప్పు అని నిర్మలమ్మ అంటుంది. ఓ పిలిచారా? అయితే నేనే ఏదో ఆలోచన ఉండి వినిపించుకోలేకపోయాను అని మనోహరి అంటే, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని నిర్మలమ్మ అంటుంది. ఇందాక మనోహరి నన్ను దొంగలా గమనించి మాట్లాడేది వెళ్ళింది అత్తయ్య అని భాగ్య అంటే, నా గదిలోకి కూడా దయ్యంలా వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళింది. ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, నీకోసం వెతుకుతున్నానని చెప్పి వెళ్ళిపోయింది మనోహరి. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా అని నిర్మలమ్మ అంటే, అత్తయ్య మనోహరి ప్రతి పౌర్ణమికి కూడా ఏదో వెతుకుతుంది అత్తయ్య. ఒక పౌర్ణమికైతే నాతో ఆరు అక్కతో మాట్లాడినట్టు మాట్లాడింది. నేను తిట్టగానే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని భాగ్య చెబుతుంది. ఆ మనోహరి పిచ్చి పిచ్చి పనులను పిచ్చి పిచ్చి శేషాలు చేస్తుంది. ఇది కూడా ఆ పిచ్చిలోనూ భాగమే అని నిర్మలమ్మ అంటే, లేదత్తే ఆ మనోహరి ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇది కూడా ఆ పనిలో భాగమే అయి ఉంటుంది అని భాగ్య అంటే, అవునా? అయితే ఏమై ఉంటుంది అని నిర్మలమ్మ అంటుంది. అత్తయ్య, నాకు ఒక అనుమానం ఉంది. అది కుదురుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను అని భాగ్య అంటే, ఏంటా అనుమానం అని నిర్మలమ్మ అంటుంది. ఆరు అక్క ఈ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతుంది అని స్వామీజీ చెప్పారు కదా. అలా ఆరు అక్కకి ప్రతి పౌర్ణమి ఏదో ఒక శక్తులు వచ్చేసి మనుషులకు కనిపించడం, లేదంటే ఏదో ఒక శరీరంలోకి ప్రవేశించడమో చేస్తూ ఉంటుంది. అదే తెలుసుకోవడానికే మనోహర్ ఇలా చేస్తుందేమో అని భాగ్య అంటుంది. కథ చాలా బాగుంది. ఆదివారం పప్పు పేపర్లు వేస్తారు అని నిర్మలమ్మ అంటే, అత్తయ్య మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు? లేకపోతే ఒకసారి ఆలోచించండి అని, నా పెళ్ళి నాకెందుకు గుర్తుకులేదు? మీకు తెలియకుండానే మీరు మేడ మీద ఎలా వెళ్ళారు? ఇంట్లో అప్పుడప్పుడు అంత పట్టనివి జరుగుతూ ఉంటే వాటికి కారణాలు చెప్పండి అని భాగ్య అనడంతో, అన్ని అనుమానంలో అర్థం ఉంది, కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని బుర్రపాటు పద మిస్సమ్మ అని భాగ్య అంటుంది. బాలిక, ఆగము, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేస్తే అది వృత్తి రాతకి విరుద్ధము అని గుప్తా గారు అంటే, లేదు గుప్తా గారు, నాకు శక్తులు దిక్తులు ఇచ్చాడు అంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికే నా కుటుంబాన్ని నేను మాత్రమే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి కాపాడుకోలేరు అని ఈ దేవుడు నాకు శక్తులు ప్రసాదించాడు. కాబట్టి నేను చేసే తీరుతాను అని ఆరు అంటే, ఆ శక్తులకి అర్థం అది కాదు బాలిక, నేను చెప్తాను వింటావా అని గుప్తా గారు అంటే, నేను మాత్రం ఏమీ వినను గుప్తా గారు. నేను నా చావును అడ్డుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నదే చేస్తాను అని ఆరు అంటుంది. ఆరు లోపలికి వెళ్ళి మాయమైపోతూ ఉంటుంది. వెంటనే గుప్తా గారు గార్డెన్లోకి వచ్చి ప్రభు ప్రభు అని కేకలు పెట్టడం, చెప్పుము గుప్తా గారు అని యమధర్మరాజు ఆకాశంలోకి ప్రత్యక్షమవుతాడు. ఆ బాలిక ఎంత చెప్పినా వినకుండా మరి వేరొక శరీరంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆ బాలిక ఇక్కడే ఉంటుందంటే, ఇష్ట ప్రకారం మీరేమో రావాలి అని షరతు పెట్టారు. ఇప్పుడు ఇలాగైతే కుదరదు ప్రభు అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, అదంతయు నాకు తెలియదు. ఆ బాలికను మన లోకంలోకి తీసుకొని వచ్చే బాధ్యత మీది గుప్తా గారు.
మీరు ఆ బాలికను ఏమేం మాయలు చేస్తారో, ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు. మాయ చేసైనా, మంత్రం వేసైనా నువ్వు ఆ బాలికను ఇక్కడికి తీసుకురావాలి. అది నీ కర్తవ్యం. ఖచ్చితంగా నువ్వు ఆ బాలికను షరతులు పెట్టి తీసుకొని రమ్మని చెప్తున్నాను అని గుప్తా గారు అంటే, ఎందుకంటే ఆ రోజు నువ్వు నీ అంగుళికను పోగొట్టుకొని ఆ బాలిక ఈ భూలోకంలో ఉండటానికే కారణం ఎత్తివే. అందుకు శిక్షగా నేను ఈ శిక్ష విధించాను. కాబట్టి ఆ బాలికని తప్పక తీసుకురావాల్సిందే. నువ్వు ఎలా తీసుకువస్తావో అది నీ ఇష్టం అని అయినా కానీ మాయమైపోతాడు. అయ్యో అని గుప్తా గారు కుప్పకూలిపోయి, ఇప్పుడు ఈ బాలిక ఎవరి శరీరాన్ని ప్రవేశించిందో ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మనోహరి గోర దగ్గరికి రావటంలో, ఏంటి ఆ ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించలేదా, పౌర్ణమి అయినను ప్రవేశించలేదా అని అరుస్తూ ఉంటే, అవును నేను అందరినీ చెక్ చేశాను, ఎవ్వరి శరీరంలో కూడా లేదు. కానీ నేను కాస్త ఉండి ఉంటే అమర్కి దొరికిపోయి ఉండేదాన్ని. నేను అమర్కి దొరికిపోయి ఉంటే జీవితకాలం పాటు మా ఇద్దరి మధ్య దూరం ఏర్పడేది. ఈ ఒక్క రోజే నేను చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని మనోహరి అంటే, ఆ తర్వాత అస్థికులు గంగలో కలుపుతారు. ఆత్మ పైలోకానికి వెళ్ళిపోతుంది. అంతే కదా మనోహరి అని గోర అనడంతో, అవును అని మనోహరి అంటుంది. దాంతో గోర చాలా కోపంగా మనోహరి వైపుకు చూస్తూ ఉంటే, నేనేం చేసేది గోర, మరి నేనేమి చేయలేకపోతున్నాను కదా, ఆ ఆత్మకి ఈ పౌర్ణమికి శక్తులు లేవు, నేనేం చేయమంటాను అని మనోహరి అంటుంది. దాంతో గోర కళ్ళు మూసుకొని మంత్రం వేసుకుంటూ ఏదో అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు అమర్ వాళ్ళ ఇంట్లో బాగి పిల్లలు అందరినీ కూడా గోర దివ్య దృష్టితో చూస్తూ ఉంటాడు. వెంటనే కళ్ళు తెరిచి ఆత్మ ఒక శరీరంలోకి ప్రవేశించింది, మనోహరి ప్రవేశించింది అని చెప్పడంతో, నేను అందరినీ చెక్ చేశాను, ఎవ్వరి శరీరంలో లేదు అని మనోహరి అంటే, నువ్వు చెక్ చేసినప్పుడు ఎవ్వరి శరీరంలోకి ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు ఎవరి శరీరంలోకి ఆవహించింది, అది ఎవరన్నది నాకు తెలియాలి, నువ్వు తెలుసుకొని చెప్పాలి అని గోర అంటే, ఇంత తెలుసుకున్నా కూడా ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో నువ్వే తెలుసుకోవచ్చు కదా అని మనోహరి అంటే, నేను అది తెలుసుకునే ప్రయత్నం చేశాను, కానీ నా దివ్య దృష్టికి అది దొరకలేదు. ఇప్పుడు మంత్రం వేసి పూజ చేసి తెలుసుకునే సమయం కూడా లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి వెంటనే నాకు తెలుసుకొని చెప్పు అని గోర అంటే, ఇందాక నేను అమర్కి దొరికిపోబోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ అలా ప్రవర్తించానే అనుకో, ఖచ్చితంగా దొరికిపోతాను, నా వల్ల కాదు అని మనోహరి అంటుంది. ఆత్మ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం దేవా దేవా అని గోర అరుస్తూ ఉంటాడు. ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో నాకు తెలియకపోతే నేను ఆ ఆత్మని బంధించలేను అని అనుకుంటూ వెంటనే అక్కడ కుంకుమలో ఉన్న ఒక తాడుని భుజంలోకి తీసుకొని, ఇదిగో ఈ ముత్యంని నీ చేతిలోని పట్టుకో, ఈ తాడుని చేతికి చుట్టుకో, ఇంట్లో వాళ్ళందరినీ కూడా టచ్ చేసి చూడు, అప్పుడు ఈ ముత్యం ఎవరిని పట్టుకున్నప్పుడు వెలుగుతుందో వాళ్ళ శరీరంలోకి ఆత్మ ఉన్నట్లు అని చెప్పడంతో, ఏంటి ముత్యం వెలుగు మాట్లాడుతున్నావు, నువ్వు ఫస్ట్ ముందు నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యు, అప్పుడు నీకే అర్థమవుతుంది, వెళ్ళు మనోహరి అని గోర దానిని ఇచ్చేస్తాడు. మనోహరి ఆ ముత్యం తాడుని తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. పిల్లలు భోజనానికి రండి అని భాగ్య కేకలు పెట్టడంతో పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చాలా అల్లరి చేస్తూ ఉంటే, అప్పుడే భాగ్య మీ నాన్న వస్తున్నారు అని చెప్పడంతో పిల్లలందరూ ఒక్కసారిగా సైలెంట్గా కుర్చీలో కూర్చొని ఉంటారు. ఏం వినయం, ఏం విధేయత, మీ డాడీని భలే మోసం చేస్తున్నారు మీరు అని సదాశివం అంటే, డాడ్ ముందు ఏంటి తాతయ్య ఆ మాటలు అని అంజు అంటుంది. మీ నాన్న ఇంకా రాలేదు అని నిర్మలమ్మ అంటుంది. మిస్సమ్మ మమ్మల్ని మోసం చేస్తున్నావా డాడ్ వచ్చావని చెప్పి అని అంజలి అనడంతో, నిన్ను కాపాడినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటా అని భాగ్య అనడంతో, అవును కదా అయితే కాంప్రమైజ్ అని అంజు అంటుంది. అమర్ రావడంతో బాగా నిర్మలం అందరికీ వడ్డిస్తూ ఉంటారు. అందరు ఉన్నారు కానీ మనోహర్ ఎక్కడ అని నిర్మలం అనడంతో, ఇందాక ల్యాండ్లో చూశాను ఆనంద్ అంట, నేను వెళ్ళి తీసుకొస్తాను అని బాగా వెళ్తుంది. అప్పుడు అంజు పాప అడుగు నానమ్మ అని అడగడంతో, అమర్ పిల్లలు కూడా కాశీకి మనతో పాటు వస్తున్నారు కదా అని అనడంతో, వస్తున్నారమ్మా, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడాను అని అమర్ చెప్పడంతో పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. నాన్న మెడిసిన్స్ అన్నీ కూడా కరెక్ట్ పెట్టుకోండి అని అమర్ చెప్తూ,